ఓం శ్రీమాత్రే నమః. ఈరోజే శ్రావణ మాసపు మొదటి శుక్రవారం. కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. మీ జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి. కుంభరాశి వారికి ఈరోజు శ్రావణ మాసపు మొదటి శుక్రవారం నుండి కూడా ఏ విధంగా ఉండబోతుంది, వీరి యొక్క జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఈ రోజే ఎంతో శక్తివంతమైన శ్రావణ మాసపు మొదటి శుక్రవారం కదా. ఈ రోజు నుండి కూడా కుంభరాశి వారి యొక్క జీవితంలో పలు మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. కుంభరాశి వారి జీవితంలో చెడుతో పాటుగా మంచి ఫలితాలు కూడా సంభవించబోతున్నట్టు తెలుస్తుంది. ధనిష్ట 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిషం 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారని మనకి తెలిసిన విషయమే కదా. అయితే కుంభరాశి వారికి ఈ రోజు నుండి కూడా జరగబోయేటటువంటి మార్పుల గురించి మాట్లాడుకుంటే అపార్థాలు దూరమై ఆనందకరమైన జీవితాన్ని చూడబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. వ్యాపార రీత్యా ఏ విధంగా ఉండబోతుందనేది పరిశీలన చేసినట్టయితే వ్యాపార పరంగా ఉన్న ఇబ్బందులన్నీ కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కొత్త అభివృద్ధిని ఈ రాశి వారి ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త ప్రదేశాల్లో వ్యాపారం కూడా ప్రారంభించుకోవాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్న కుంభరాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కొత్త ప్రదేశాల్లో వ్యాపారాన్ని ప్రారంభించుకోవచ్చు. ఆదాయంలో పెరుగుదలని కూడా చూస్తారు. భాగస్వాములు మరియు వినియోగదారులతో అపార్థాలు ఉన్నప్పటికీ అవన్నీ దూరం అయ్యేందుకు ఈ సమయం కలిసి వస్తుంది. ఏ మంచి పని ప్రారంభించాలి అనుకున్నా ఈ రోజు నుండి కూడా ముహూర్తాలు పెట్టుకోండి. ఈ రోజు నుండి కూడా ఆ కొత్త పని గురించి ఆలోచన చేయండి. ముఖ్యంగా నేను వ్యాపారస్తులకి మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. వ్యాపారంలో ఇబ్బందులన్నీ దూరం అవుతాయి. ఒత్తిడి అనేది కూడా తగ్గుతుంది. నష్టాలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు కుంభరాశి వారు. ఇక కుంభరాశి వారి యొక్క ఉద్యోగస్తుల విషయానికి వచ్చినట్లయితే చాలా అద్భుతమైన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని మార్పుల్ని కూడా చూడగలుగుతారు. ఈ మార్పుల కారణంగా సంతోషమైన జీవితం ఉంటుంది. ఇబ్బందుల నుండి బయటపడతారు. ఆర్థిక అనుకూలత చూడబోతూ ఉన్నారు. గురువు గోచారం అనుకూలంగా ఉండడం వల్ల ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు దూరమయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మీ ఆలోచన విధానం కారణంగానే మీరేవైతే ఆటంకాలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటి నుండి బయటపడగలుగుతారు. చేసిన పని పదే పదే చేయాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటే ఆ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసేయగలుగుతారు. పదే పదే చేయాల్సిన పరిస్థితి రాదు. వృత్తిలో అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఎంతో కాలంగా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తూ నిరాశ చెందిన కుంభరాశి వారికి ప్రమోషన్ దొరుకుతుంది. మీ మాటకి వాల్యూ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితిని చూడగలుగుతారు. కాకుంటే మీ బలహీనత గురించి చాలా మంది తెలుసుకుని మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆ విషయంలో కుంభరాశి వారు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలు నమ్మడం మీకు మంచిది కాదు. ఆర్థిక స్థితిలో జరిగేటటువంటి మార్పుల గురించి చూసినట్టయితే ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాల ద్వారా ఆదాయం చూస్తారు. స్థిరాస్తుల ద్వారా లాభం చూడగలుగుతారు. ఆర్థిక స్థితిలో అద్భుత మార్పులు చూడబోతున్నారు. హెచ్చు తగ్గులనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో కాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ అప్పుల పాలవుతున్నామని బాధపడుతూ ఉన్నట్టయితే వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. ఆర్థిక పరమైన విషయాల్లో నిర్లక్ష్యం చూపించకండి. ప్రతి ఒక్కరూ చెప్పే మాట నమ్మి ముందుకు వెళితే కనుక నష్టాలు బారిన పడడం ఖాయమనే చెప్పాలి. ఖర్చుల విషయంలో ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళండి. పొదుపు చేయడం నేర్చుకోండి. అనవసరపు అప్పులు తీసుకోవడం కుంభరాశి వారికి అంతగా మంచిది కాదు. తెలివైన పెట్టుబడులు పెట్టడం నేర్చుకోండి. అనవసరంగా అతి ఆలోచన చేయడం కానీ అనవసరపు ఆలోచనలు చేయడం కానీ కుంభరాశి వారికి ఈ సమయంలో కలిసి రాదు. ఇక కుటుంబ జీవితం పరంగా కుంభరాశి వారికి ఈ రోజు నుండి ఏర్పడబోయేటటువంటి ఫలితాల గురించి చూసినట్టయితే
వీరి జీవితంలో శుభకార్యాలు అధికంగా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు కానీ అపార్థాలు కానీ అన్నీ దూరమవుతాయి. కాకుంటే కొన్ని విషయాల్లో ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబంతో చికాకులు ఉంటాయి. ఆ విషయంలో మాత్రం మీరు తస్మత్ జాగ్రత్తగా ఉండాలి. మీ మాట విషయంలో జాగ్రత్త తీసుకోండి. నోరు జారిన తర్వాత మళ్ళీ ఆ మాటను వెనక్కి తీసుకోవడం అసాధ్యం. కాబట్టి కేవలం మీ కుటుంబంతో మాత్రమే కాదు, మీరెంతగా ప్రేమించే వ్యక్తులతో కానీ లేదా మీతో స్నేహం చేస్తున్న స్నేహితులతో కానీ, మీరు ప్రేమించిన వ్యక్తితో కానీ మాట విషయంలో దురుస్తనంతో ఉండకండి. చాలా వరకు కూడా మీ మాట విషయంలో జాగ్రత్త తీసుకోండి. పని ఒత్తిడి కారణంగా కుటుంబంతో ఎన్ని రోజులు కూడా సమయాన్ని గడపలేకపోతున్నామని ఇబ్బంది పడుతున్న కుంభరాశి వారికి ఆ కష్టం అనేది తొలగిపోతుంది. మనస్పర్ధలు అపార్థాలు దూరం అవుతాయి. ఆరోగ్య సమస్యలు కూడా కుటుంబ సభ్యులకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కోరుకున్న వివాహాన్ని చేసుకోలేరు. పెద్దలు కుదిర్చిన వివాహం జరిగే అవకాశం ఈ సమయంలో అధిక శాతం కనిపిస్తూ ఉంది. మిత్రులు తోబుట్టుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందమైన సమయం అనేది రాబోతూ ఉంది. మాట తీరు వల్ల ఇబ్బందులు పడతారు, జాగ్రత్త. నిజాయితీగా పనిచేయడం ద్వారా మిమ్మల్ని మీరు నిరూపించుకోగలుగుతారు. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎంతగా పరిష్కరించినప్పటికీ కూడా సహనంతో ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ఇన్ని రోజులు ఎలా అయితే శ్రద్ధ తీసుకున్నారో ఇప్పుడు వారికి బాగానే ఉన్నా కూడా అదే విధంగా శ్రద్ధ తీసుకుంటూ పట్టించుకోవడం అనేది మంచిదిగా చెప్పవచ్చు. ఇక వీరి యొక్క ఆర్థిక స్థితి లేదా ఆరోగ్య స్థితి అంటే రెండు ఎందుకు చెప్పానంటే, వీరి యొక్క ఆరోగ్య స్థితి గతంలో బాలేదు కాబట్టి ఎక్కువ శాతం వీరికి డబ్బు ఖర్చు అవుతూ ఉండేది. కానీ ఈ సమయంలో ఆర్థిక స్థితి బాగుంది, ఆరోగ్య స్థితి బాగుంది. అందరికీ వచ్చేటట్టే చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఆరోగ్యం విషయంలో. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. గతంలో ఉన్న సమస్యలు మాత్రం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే మీ మాట విషయంలో పదే పదే చెప్తున్నాం, జాగ్రత్త పడాలి. లేకుంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, మీరు ప్రేమిస్తున్న వ్యక్తి దగ్గర కానీ నమ్మకాన్ని కోల్పోతారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలి లేదా కొత్త పనులు ఏవైనా ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజు నుండి కూడా కుంభరాశి వారికి ఇది బాగా కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు. బద్ధకం పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు, చేతగానితనం పనికిరాదు. ప్రతి విషయంలోని ధైర్యంగా ముందుకు అడుగులు వేయడం అనేది కుంభరాశి వారికి సమయం అనేది ప్రారంభం కాబోతుంది. ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తే ఈ సమయంలో చాలా వరకు విజయాలు సాధిస్తారు. కోల్పోయిన వ్యక్తుల్ని మాత్రమే కాదు, కోల్పోయిన జీవితాన్ని కూడా తిరిగి తెచ్చుకునే శక్తి ఈ సమయంలో కుంభరాశి వారికి రాబోతుంది. కుంభరాశి వారి యొక్క విద్యా జీవితం చూసినట్టయితే ఉన్నత విద్యకు అనుకూలత కనిపిస్తుంది. విదేశాల్లో చదువుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. చదువుపై ఆసక్తి తగ్గే అవకాశం ఉంటుంది, జాగ్రత్త పడాలి. పరీక్షల్లో శ్రద్ధ వహించాలి. కుంభరాశి వారు వ్యాపారంపై పెట్టిన దృష్టి చదువుపై పెట్టరు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే జీవితంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. వ్యాపారం వైపుకు అడుగులు వేయకండి. చదువుతున్న విద్యార్థులు చదువును పూర్తి చేసుకుని ఎక్కువగా మీరు జాబ్కి వెళ్ళే అవకాశమే ఉంటుంది కాబట్టి జాబ్ ప్రయత్నాలు చేయండి. కానీ వ్యాపారం పెట్టాలన్న ఆలోచన చేయవద్దు. అహంకారం పనికిరాదు, కోపం పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు. భయంతోనో కోపంతోనో మీరు కోరుకున్న వ్యక్తుల్ని కానీ, మీరిచ్చిన డబ్బు కానీ, లేదా మీ వ్యాపారాన్ని కానీ, ఉద్యోగాన్ని కానీ, చదువుని కానీ వదులుకోకండి. చాలా సమస్యలు ఎదురవుతాయి, జాగ్రత్త పడండి. ప్రతి విషయంలోని కూడా ఈ రోజు నుండి కుంభరాశి వారికి చెందినటువంటి స్త్రీలు కానీ, పురుషులు కానీ మంచి ఫలితాలే చూస్తారు. సమస్యల నుండి బయటపడి అనుకున్న రీతిలో విజయాలు సాధించగలుగుతారు. కొన్ని మీరు ఖచ్చితంగా మీ జీవితంలో పాటించుకోగలిగితే, నిర్లక్ష్యం చేయకుండా ముందుకు వెళ్ళగలిగితే లాభాల బాటలో ముందుకు వెళతారు. ముఖ్యంగా స్త్రీలు కూడా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి, ఇండిపెండెంట్ గా బ్రతకాలి అనుకునే స్త్రీలకు కూడా ఈ సమయం కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. కాబట్టి ఏ పనైనా సరే ఈ రోజు నుండి కుంభరాశి వారు ప్రారంభించుకోవడానికి ఇది కలిసి వచ్చే సమయంగా చెప్పవచ్చు. చూశారు కదా, ఈ రోజే శ్రావణ మాసపు మొదటి శుక్రవారం నుండి కూడా కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు, వీరి యొక్క జీవితంలో మారబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని మర్చిపోకుండా షేర్ చేయండి. ఓం నమః శివాయ.